కాలంలో ఆహా అనిపించే వంటకం బిర్యానీ. దేశంలో ఎక్కువ మంది తింటోన్న ఫుడ్ కూడా బిర్యానీయే. ఓ రకంగా భాగ్యనగరం బిర్యానీ దేశానికి క్యాపిటల్ గా మారింది. ఏదైనా పని మీద ఊరు నుంచి హైదరాబాద్కు వస్తే ఇతర రాష్ట్రాలు, బయటి దేశాల నుంచి మన సిటీకి వచ్చినోళ్లైనా హైదరాబాద్ దమ్ బిర్యానీని ఓ పట్టు పట్టాల్సిందే. ఇక హైదరాబాద్ లో ఉండే వాళ్లైతే 2-3 రోజులకొకసారి ఏదో ఒక హోటల్లో బిర్యానీ తినుడు కామన్. అంత ఫేమస్ అయిన మన హైదరాబాద్ బిర్యానీకి దునియానే ఫిదా అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఫుడ్లలో బిర్యానీకి 6వ ర్యాంక్ దక్కింది. బిర్యానీకి రుచి మాత్రమే కాదు, దాంతో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బిర్యానీ తిన్నప్పుడు మనసుకు హాయిగా ఉంటుంది, పని చేయడానికి ఉత్సాహం వస్తుంది. అందులో వాడే వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, కుంకుమ పువ్వు, పసుపు, నల్ల మిరియాలు వంటి దినుసులు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడనోళ్లు ఎవరూ ఉండరు. ఎందుకంటే బిర్యానీ అనే మాట వస్తే చాలు నోట్లో నీళ్లూరుతాయి. బడ్జెట్తో సంబంధం లేకుండా ఏదో ఒక హోటల్కు వెళ్లి బిర్యానీ లాగిస్తే తప్ప మనసు రిలాక్స్ కాదు. అందుకు కారణం ఒక్కటే, హైదరాబాద్ బిర్యానీ టేస్ట్. మనసును మైమరిపించే రుచి, ఆహా అంటూ ఆస్వాదించే వాసన. తృప్తినిచ్చే ఫుడ్గా బిర్యానీని ఇష్టపడి తినని వారుండరు. ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తులందరూ ఒకరా ఇద్దరా, ఎందరో ఎందరెందరో, ఎన్నెన్నో రంగాలలో అగ్రగణ్యులు, ఎన్నెన్నో అవార్డులు గ్రహించిన వారు. పాలకులు, క్రీడాకారులు, నటులు, విజేతలు, గాయకులు, ఇలా ఒకరా ఇద్దరా ఎందరో బిర్యానీని ప్రసాదంలా ఇక్కడికొచ్చి తింటారు, గుర్తుంచుకుంటారు. ధోని నుంచి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యే కోహ్లీ వరకు, రాహుల్ గాంధీ నుంచి అమెరికా అగ్రనేతల వరకు హైదరాబాద్ బిర్యానీ అంటే అందరూ ఫిదా అవుతారు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటని అడిగితే టక్కున హైదరాబాద్ బిర్యానీ అని చెప్పేస్తారు. మాటల్లోనే కాదు, ఎప్పుడైనా మన నగరానికి వస్తే బిర్యానీని టేస్ట్ చేయకుండా వెళ్లరు. అందుకే హైదరాబాద్ బిర్యానీ అంటే సెలబ్రిటీలకే కాదు, సెలబ్రిటీలకే సెలబ్రిటీ. శతాబ్దాల నాటి బిర్యానీ దునియాలోనే రారాజుగా నిలుస్తూ వస్తోంది. చిన్నపిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందర్నీ ఫిదా చేస్తుంది మన హైదరాబాద్ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ కథ ఇప్పటిది కాదు, నిజాం కాలం కంటే ముందు నుంచే హైదరాబాద్ బిర్యానీకి పెద్ద కహానీనే ఉంది. బిర్యానీ అనే పదం పర్షియన్ భాషలోని బిరింజ్ నుంచి పుట్టిందంటున్నారు ఎక్స్పర్ట్స్. బిరింజ్ అంటే రైస్ అని అర్థమట. బిర్యానీ మన దేశానికి 1398లో పరిచయమైందట. హైదరాబాద్ నిజామ్స్, లక్నో నవాబులు బిర్యానీ అంటే తెగ ఇష్టపడేవారట. మొఘలుల కాలంలో యుద్ధాల్లో పాల్గొనే సైనికుల కోసం బిర్యానీ వండి పెట్టేవారని చెప్తుంటారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ బిర్యానీ ట్రెండింగ్ లో ఉంటూనే వస్తోంది. ఇక్కడి జనాలు ఇలా గుంపులు గుంపులుగా చేరి బిర్యానీని తినటానికి ఇష్టపడతారు. అది కేవలం ఆహారం మాత్రమే కాదు, చాలా మందికి ఇదొక భావోద్వేగం కూడా. దాని గొప్ప రుచుల కారణంగా ఇది ఆనందం ఇచ్చే ఆహారం కూడా. భారత ఉపఖండంలో బిర్యానీ చరిత్ర 100 ఏళ్ల నాటిది. చికెన్ బిర్యానీ చరిత్రను తెలిపే అనేక కథనాలున్నాయి. కొంతమంది ఆహార చరిత్రకారులు బిర్యానీని పిలాఫ్ అని పిలిచే పర్షియన్ వంటకం ప్రభావితం చేసి ఉండవచ్చని నమ్ముతారు. ఇది మధ్యయుగ కాలంలో మొఘలులచే ఈ ప్రాంతానికి పరిచయం చేయబడింది. బిర్యానీగా వండిన అన్నాన్ని చికెన్, వివిధ మసాలా దినుసులతో కలిపి తయారు చేస్తారు. 18వ శతాబ్దంలో హైదరాబాదీ దమ్ బిర్యానీని మొఘల్ మరియు ఇరానియన్ వంటకాల కలయికగా రూపొందించారు. సువాసన గల బాస్మతి బియ్యంతో అగ్రస్థానంలో ఉంచి వండడానికి ముందు మాంసాన్ని సుగంధ ద్రవ్యాలతో ఇలా వండుతారు. మహేష్ నుంచి సల్మాన్ దాకా యాక్టర్లు, క్రికెటర్లు అందరికీ ఇష్టమైన వంటకం హైదరాబాదీ బిర్యానీ. ఆర్డర్లలోనూ సరికొత్త రికార్డులు సృష్టించింది. నిమిషానికి 115 ఆర్డర్లలో టాప్లో నిలిచింది. అందుకే ఫుడ్ ఇండస్ట్రీలో హైదరాబాద్ బిర్యానీని కింగ్ ఆఫ్ ఫుడ్ అంటున్నారు.